మాకు అలాంటి వ్యక్తి అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నాం సార్. ఆ వ్యక్తి సర్పంచ్ వ్యక్తి అసలు వ్యక్తి మాకు వద్దు. 24 గంటలు కూడా కాలేదు, ఇంత అరాచకం చూపించిండు. 5 సంవత్సరాలు ఉండడానికి సార్ మా ఊరు నాగం చేసేస్తాడు సార్, మా అందరికి చంపుతాని చెప్పేసి బెదిరిస్తున్నాడు సార్. ఇప్పుడు ఊర్లో ఇంకా అలా కొడుకు సార్ కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ ఉన్నా అని చెప్పేసి, ఎమ్మెల్యే నాకు రైట్ హ్యాండ్ ఉన్నాడని చెప్పేసి ఆగమాగం చేసుకుంటా. నాకు ఏదైనా ఎయ్యూరు, మీరు ఏది చేసినా నేను చూసుకుంటా. ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే రాలేడు సార్, మాజీ ఎమ్మెల్యే వచ్చిండు, ప్రజెంట్ ఎమ్మెల్యే రాలేడు. ఏమైందని కూడా ఫోన్ లో రెస్పాన్స్ కాలేడు. వాళ్ళని తీసుకెళ్లి మంచిగా సేఫ్టీగా ఉంచి పోలీస్ స్టేషన్ లో ఉంచి వాళ్ళు అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి సార్ వాళ్ళు ఇంకా దావత్లు చేసుకుంటా అది చేసుకుంటా నేను ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారు సార్. ఇంత అయినా కూడా ఘటన అయినాక కూడా సార్, ఘటన అయినాక కూడా ఈ రోజు కూడా సార్ మొత్తం ఊర్లోనే ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు సార్. వాళ్ళని ఎవరు కూడా ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పేసి ఎవరిని కష్టాలు వేసుకోలేదు. లేదు, ఏదైనా చేయండి, ఎమ్మెల్యే మాకు సపోర్ట్ ఉన్నాడు. ఎమ్మెల్యేతో మేము ఏదైనా మాట్లాడుకుంటాం, మీరు ఏదైనా చేయరు అని చెప్పి చెప్పారు సార్. ఒక 10-15 మంది ఉంటారు సార్, వాళ్ళందరికీ చెప్పేసి పెట్టేసింది సార్ ఒక గ్రూప్ కి. వాళ్ళందరూ వచ్చి మా మీద రాజకాలు చేస్తా ఉన్నారు సార్. గెలిచి 24 గంటలు కూడా కాలేదు, 12 గంటలు. ప్రజాపాలన లేదు సార్, రౌడీల పాలన ఉన్నది సార్. ఇది ప్రజాపాలన లేదు, రౌడీల పాలన ఉంది మొత్తం. వాళ్ళు మా ఊర్లో మొత్తం వాళ్ళు రౌడీలాగా ఉన్నాడు అనుకుని మేము అందరం కలిసి ఒక రకంగా ఉంటే అన్ని రాత్రికి పైసలు ఇచ్చుకుంటా ఓట్లు వేయించుకొని అందరి కాళ్ళు మొక్కి భయపెట్టి మాకు ఓటు వేయకపోతే నేను చచ్చిపోతా, నేను ఉరిపెట్టుకుంటా, నా సావుకే రావాలని మీరు ఓటు వేయకపోతే అని చెప్పేసి అందరికి బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించుకొని గెలిచింది సార్. అలాంటి క్యాండిడేట్ మాకు సర్పంచ్ ఉండడం కూడా అవసరం లేదు. అతన్ని కలెక్టర్ ద్వారా బర్తరఫ్ చేయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్.